ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ విధంగా మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య దైవజనుడైన షాలేం రాజు గారి మీద ఆన్లైన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది మతోన్మాదులు. లేని వార్త పుట్టించువారుగా ఉన్నారు వాళ్ళు. దయచేసి గమనించాలి. క్రైస్తవ సమాజము కావాలని షాలేం రాజు గారి పైన అసత్య బోధని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడారు అనేది మీరు పూర్తి వీడియో వింటే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన మాట్లాడింది ఏ మాటలు మాట్లాడాడు? మల్లెపూలు పెట్టుకున్న వారు బజారు మనుషులు అంటే వారు బయట పాపం యొక్క వృత్తిలో ఉన్న వారి గురించి మాట్లాడాడు. స్త్రీలందరి గురించి మాట్లాడాడు అంటే మాట్లాడలేదు. సంఘంలో ఉన్న బిడ్డల కొరకు మాట్లాడాడు. సంఘంలో ఉన్న బిడ్డలని ఆయన నాయకత్వంలో వారిని ఎలా నడిపించాలో దేవుని ఆత్మ చేత ఆయన నడిపిస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు, వాటిని మీరు తప్పుగా తీసుకోవడం అనేది అది మీ యొక్క వంకర బుద్ధికే వదిలేస్తున్నాను. కొంతమంది మతోన్మాది ఛానల్లో కూర్చొని మతోన్మాదులు కావాలని కొంతమంది ఆర్టిస్టులు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఒక ఆమె ఉంది, రాజు న్యూస్ ఛానల్లో మాట్లాడుతుంది. ఆమెకి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతుంది. ఆమె పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, అయినా మీకు తెలియాలి కనుక చెబుతున్నాను. ప్రియా చౌదరి అంట. ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అదేనా నీకు నేర్పిన సంస్కారం? మీకు నేర్చుకుంది అదేనా? మీ హిందూ ధర్మం నేర్పింది అదేనా అని మాట్లాడుతున్నాను నేను. దయచేసి గమనించాలి. ఒకరిని మాట్లాడేటప్పుడు ఈ మాట ఎదుటివారిని మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నామని గమనించాలి కదా. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది. టీవీ ఛానల్ ఆర్టీవీలో కొంతమంది మతోన్మాదులు కూర్చొని పొద్దున్న లేచిన కాడి నుండి ఇదే పనిలో ఉన్నారు. ఇంకా పని పాట ఏమీ లేదేమో బహుశా వాళ్ళకి. ఆలోచించండి. మీకు ఏదన్నా ప్రచారం చేసుకోవాలనుకుంటే మీ మత గ్రంథాలు ప్రచారం చేసుకోండి, తప్పేమి కాదు. అది కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది చాలా తప్పు. ఒక దైవ సేవకుడిని ఇలా దూషించడం అనేది మీకే మంచిది కాదు. గమనించండి, మీరు చేసేది చాలా తప్పు. కొంతమంది మతోన్మాదులు ఏమన్నాడు అక్కడ? మల్లెపూలు పెట్టుకునే విషయంలో స్త్రీలు అనుకోగలిగి బ్రతకండి అని చెప్పాడు. అనుకోగలిగి మితము కలిగి బ్రతకమని చెప్పాడు. ఆ విషయాన్ని మీరు అంత పెద్ద చేయడం అసలు ఏముందని చేశారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. చాలా తప్పు మీరు చేసేది. మరి ఇంత ఖచ్చితంగా మీరు మాట్లాడేటప్పుడు మరి మతోన్మాదుగా ఉన్న కరుణాకరు బైబిల్పై ఉచ్చపోయాలి, బైబిల్ దేవుడు నాకు క్షమాపణ చెప్పాలి అని పాస్టర్ల యొక్క భార్యలని నా దగ్గరికి పంపించాలి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు ఏమయ్యారు మీరంతా? లలిత్ కుమార్ అనే అతను, ఇట్లా కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, రాధా మనోహర్ దాస్ అని ఇలా కొంతమంది ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ క్రైస్తవులను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు అందరూ ఎక్కడికి పోయారు? అప్పుడు పెట్టొచ్చు కదా డిబేట్లు, అప్పుడు పెట్టొచ్చు కదా వీడియోస్. మీరు చేసేది చాలా తప్పు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. మీరు ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి, మనస్సాక్షిగా ఆలోచించండి. మీరు చేసేది చాలా తప్పు. కాబట్టి మీ మనసును మార్చుకోండి. మీరు మార్చుకొని ఒక్కసారి ఆలోచించండి. ఆ వీడియో పూర్తిగా వింటే కానీ మీకు అర్థం కాదు. దయచేసి గమనించండి క్రైస్తవ బిడ్డలారా, ఈ ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మొద్దు. ఇదంతా తప్పుడు ప్రచారం. మంచిది. మీ అందరికీ వందనాలు.